మరియు మంత్రివర్యులు తీసుకున్న నిర్ణయం ఏతుందో అది జిల్లా రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా ఎవరు కూడా ఊహించని విధంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రుణమాఫీ అమలు కొరకు మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా మంత్రివర్యులు మరి సురేఖ గారు, సీతక్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా ఈ నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం చేసి రైతులకు వెసులుబాటు కల్పిస్తూ మరి మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా మరి నిన్నటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మన సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ ఈరోజున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి రైతులు కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి అన్ని గ్రామాల్లో అన్ని మండల కేంద్రాల్లో అంతటా కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మాట నిలుపుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ మాటను అమలు చేసే విధంగా, ఈ రుణమాఫీని అమలు చేసే విధంగా మా దగ్గర నుంచి కూడా ప్రతిపాదనలు తెప్పించుకొని మరి వారు ఆమోదం తెలుపుటకు నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా మా సహకార సంఘాల తరఫున, సహకార బ్యాంకుల తరఫున, రాష్ట్ర సహకార బ్యాంక్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి మరి రైతుల పరంగా చూసుకుంటే మరి వరంగల్ జిల్లాలో 77,500 మంది రైతులకు ఈ రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ లబ్ధి చేకూరుతూ ఉన్నది. దీంట్లో భాగంగా మరి మాకు సంబంధించి ఒక్క నిమిషం 78,432 మంది రైతులు జిల్లా బ్యాంక్ తరఫున మాకున్నటువంటి బ్రాంచులు సంఘాల తరఫున అంటే 32 బ్రాంచులు 70 సహకార సంఘాల తరఫున 78,432 మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అందబోతున్నది. అదేవిధంగా 529,44 లక్షల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి ఉన్నాం. 2 లక్షల వరకు మరి ఈ రుణమాఫీ కొరకు అందియడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా ఇంతమందికి మరి ఒక వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే వరంగల్, ములుగు, మరి భూపాలపల్లి, మహబాద్, మరి జనగాం, సిద్దిపేటలో పార్ట్ ఆఫ్ సిద్దిపేట కూడా కలిసి ఉన్నటువంటి మా సంఘాలు, బ్రాంచులు కలుపుకొని మరి దాదాపుగా మరి మేము పంపించినటువంటి ప్రతిపాదనలో 78,432 మందికి గాను మరొకసారి 529,44,00,000 రాబోతున్నందుకు మేమందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారికి మరియు మా సహకార శాఖ మంత్రులకు మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు జిల్లా మంత్రివర్యులు సురేఖ మేడం గారికి మరి సీతక్క గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సంబంధిత జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు, మరి మంత్రివర్యులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, అందరికి, ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు రైతుల పక్షాన తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే నేను ఈ మధ్య టెస్కాప్ చైర్మన్గా, రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు